ఇంటర్నేషనల్ క్రికెట్ లో వారు ఆడింది కొద్ది మ్యాచ్లే అయినా సరే వచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకుంటూ భారత మహిళా క్రికెట్ జట్టులోని సీనియర్స్ తో పాటు ప్రతికా రావల్ మరియు తేజల్ అసెంబ్లీస్ లాంటి జూనియర్స్ కూడా తమ బ్యాటింగ్ విన్యాసాలతో అదరగొట్టారు. శుక్రవారం ఐర్లాండ్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో స్మృతి మందన నాయకత్వంలోని భారత మహిళలు జూలు విదిల్చారు. 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో టాస్ గెలిచిన ఐర్లాండ్ జట్టు మొదట బ్యాటింగ్ తీసుకుంది. భారత సీనియర్ బౌలర్స్ రేణుకా సింగ్ మరియు అరుంధతి రెడ్డిల గైర్హాజరులో భారత జట్టు బౌలింగ్ అటాక్ ను ఆరంభించింది. అయితే ఐర్లాండ్ బ్యాటర్స్ యొక్క వ్యూహాన్ని గమనించిన ఇండియన్ పేసర్ టిటాస్ సాధు సూపర్ డెలివరీతో మొదటి వికెట్ రాబట్టింది. అలాగే జెమిమా రోడ్రిగ్స్ అద్భుత ఫీల్డింగ్ దెబ్బకు ఐర్లాండ్ జట్టు త్వరగానే 2వ వికెట్ కోల్పోయింది. ప్రత్యర్థికి భారీ షాక్ ఇస్తూ ఇండియన్ స్పిన్నర్ ప్రియా మిశ్రా తెలివిగా బౌలింగ్ చేస్తూ వరుసగా 2 బంతుల్లో ఇండియన్ వికెట్ కీపర్ రిచా ఘోష్ చురుకైన స్టంపింగ్ ద్వారా పెడర్న్గాస్ట్ వికెట్, 2వ బంతికి క్లీన్ బౌల్ ద్వారా లారా డేలాన్ లాంటి డేంజరస్ ప్లేయర్ను వెనక్కి పంపింది. 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్ ను కెప్టెన్ గాబ్రీ లూయిస్ 129 బంతుల్లో 15 ఫోర్లతో 92 పరుగులు మరియు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ లీ పాల్ 73 బంతుల్లో 7 ఫోర్లతో 59 పరుగులు రాబట్టి జట్టును ఆదుకున్నారు. భారత్ లాంటి బలమైన జట్టుపై బ్యాటింగ్ లో పర్వాలేదనిపించిన ఐర్లాండ్ జట్టు 50 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు రాబట్టింది. భారత బౌలర్స్ లో ప్రియా మిశ్రా 2 వికెట్లు తీసి మెరిసింది. 239 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత ఓపెనర్ స్మృతి మందన మరియు ప్రతికా రావల్ జంట ఆరంభంలోనే ఓవర్కి 8 పరుగుల చొప్పున రాబడుతూ స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ముఖ్యంగా స్మృతి మందన తన ఫేవరెట్ షాట్లతో ప్రత్యర్థికి చెమటలు పట్టించింది. 29 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్ తో 41 పరుగులు చేసిన స్మృతి మందన భారీ షాట్ ఆడే ప్రయత్నంలో మొదటి వికెట్ రూపంలో వెనుతిరిగింది. మరోపక్క షఫాలి వర్మ స్థానంలో ఓపెనర్ కు చోటు దక్కించుకున్న ప్రతికా రావల్ చూడముచ్చటైన షాట్లతో అలరించింది. ఎక్కడా తొందరపడుకోకుండా అనవసరపు బంతులు మాత్రమే బౌండరీకి తరలిస్తూ ఇండియన్ ఫ్యూచర్ స్టార్ గా తన పునాదులు వేసుకుంది. స్మృతి మందన తర్వాత వచ్చిన హర్లన్ డియోల్ మరియు జెమిమా రోడ్రిగ్స్ త్వరగా అవుట్ అయినప్పటికీ మిడిల్ ఆర్డర్ లో వచ్చిన మరో యంగ్ క్రికెటర్ తేజల్ అసెంబ్లీస్ ప్రతికా రావల్ తో కలిసి జట్టును ముందుకు నడిపించింది. ఆరంభం నుంచి దూకుడుగారిన తేజల్ 46 బంతుల్లో 9 ఫోర్లతో 53 పరుగులు రాబట్టి చివరి వరకు అజేయంగా నిలబడింది. హాఫ్ సెంచరీ తర్వాత వేగాన్ని పెంచి ఐర్లాండ్ బౌలర్ పై విరుచుకుపడిన ప్రతికా రావల్ 96 బంతుల్లో 10 ఫోర్లు 1 సిక్సర్ తో 89 పరుగులు చేసి పెవలిం చేరింది. భారత జట్టు 34.3 ఓవర్లోనే 4 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి ఘన విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్ బౌలర్స్ లో ఐమీ మ్యాక్వేర్ 3 వికెట్లు పడగొట్టి రాణించింది. భారత క్రికెట్ జట్టు ఓపెనర్ గా అద్భుతంగా ఆడిన ప్రతికా రావల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కి నిలిచింది. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య 2వ వన్డే ఆదివారం జరగనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.